వారికి విమోచన కలుగచేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితం నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవింపనను గ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసింది. దేవుని మాట యేసు ప్రభువు అన్నారు, మీ జీవితాలు పాడైపోవటానికి, మీ జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవటానికి కారణం నా మాటలు వినకపోవటం చేత అన్నట్టు. కాబట్టి ఇంత చక్కని మాటలు మనకి రోజు దొరుకుతున్నప్పుడు వినని వారు ఆశీర్వదింపబడరు. వినడం అంటే ఆ ప్రకారం జీవించటం అనే అర్థం. ఈ మాటలు వినని వారు, ఆచరించని వారు నష్టపోతున్నారు. కాబట్టి మొదట వినాలి, రెండు ఆచరించాలి. చెప్పండి, వినాలి అంతే, ఇంకేమీ లేదు. వినడం, ఆ ప్రకారం చేయటం, ఈ రెండు పనులు కూడా మనం ఖచ్చితంగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ముగ్గురులో ఒకడు. ఎవరా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కలిసి దేవుని కార్యక్రమం చేస్తారు. ముగ్గురు కలిసి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు అలా పెట్టాడు అంటే 3 పేటల తాడు బలమైంది అన్నాడు. ఒక్క ఆయనే ముగ్గురుగా అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని కేటాయించుకున్నారు. అదే సంఘంలో కూడా ఉండాలి. అందరూ ఒక పని చేయలేరు. ఈ పనులు కేటాయింపు అనేది దేవుడి దగ్గరే వచ్చింది. కాబట్టి తండ్రి చేసే పని, పరిశుద్ధాత్మ చేసే పని. ఇక్కడ పరిశుద్ధాత్మేమో వాక్యాన్ని బోధిస్తాడు. వాక్యం మన జీవితాల్లో సఫలపరిచేవాడు యేసుక్రీస్తు. వాక్యంలో ఉన్నవారిని ఆశీర్వదించేవాడు దేవుడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ వాక్యాన్ని చెప్తున్నాడని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనం ప్రసంగించే ప్రసంగాలన్నీ కూడా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహించాలి. మొదట ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఎప్పుడు కూడా మన జీవితంలో దేవునికి మహిమ ఇవ్వాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు అందరికంటే గొప్పవాడు, అన్నీ చేసినవాడు ఆయనే. కనుక మన మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడికి. పొలానికి, పెళ్ళానికి, పిల్లలకి, పాస్టర్ గారికి, సంఘాలకి కాదు. మొన్న ఒక ఆవిడ నాతో అంటుంది, మా సంఘంలో వాక్యం ఉండదండి మీలాగా, కాకపోతే మరి మేము అలవాటు పడిపోయామండి అంటుంది. అలవాటు పడిపోవటం ఏంటి?
సంఘానికి అలవాటు పడటం కూడా ఉంటుందా? వాక్యం లేని సంఘానికి ఎందుకు వెళ్ళడం? అంటే వాళ్ళు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వరు, పాస్టర్కి సంఘానికి ప్రాధాన్యత ఇస్తారు. చూస్తున్నారా? ఇంకొక ఆవిడ అంటది, మా ఆయన ఏ సంఘానికి వెళ్తే నేను ఆ సంఘానికి వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్తాం? ఇదేమన్నా కుటుంబ పాలన సంఘం అంటే? చూసారా, దేవుడిని స్తుతించడం, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. చాలా సంఘాల్లో పాస్టర్ గారే దేవుడు. దాకా 6ంటికి నాకు ఫోన్ చేశారు, బెల్లంపల్లి ప్రవీణ్ వస్తున్నారు, వెళదాం రండి. నేను అన్నాను, నాకు సువార్త ఉంది, అది అయిన తర్వాత చూస్తాను. అంత దూరం నుంచి వస్తున్నాడు ఆయన, వస్తే రానివ్వండి, నాకు కుదరదు. వీళ్ళందరూ వెళ్ళి కట్టుకుని అక్కడికి వెళ్ళి దాన్ని పెట్టి స్వాగతం పలుకుతారన్నమాట. గౌరవించొద్దు అంటలేదు, కానీ దేవుళ్ళలాగా చూడకండి మనుషుల్ని. మనిషి ఇప్పటికీ దేవుడు కాలేడు. మనిషి మట్టిలో నుంచి వచ్చాడు, మట్టిలో కలిసిపోతాడు. మట్టిలోంచి వచ్చి మట్టిలో కలిసిపోయేవాడు కాదు మీరు భయపడవలసింది. మహిమలో నుంచి వచ్చిన వాడికి, దేవుని స్తోత్రం, పైనుంచి వచ్చిన దేవుడికి మీరు భయపడాలి, మనుషులకు కాదు. కాబట్టి దేవుడు స్తుతింపబడును గాక. ఇప్పుడు రెండో పని ఏం చేశాడంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, దేవుడు మనుషులకు కనపడ్డాడు. దేవుడు మనుషులకు కనపడ్డాడు. వింటున్నారా? దేవుడు మనుషులకు ఎలా కనపడ్డాడంటే మనిషిలాగా కనబడ్డాడు. హల్లెలూయా! ఆయనే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? సాక్షాత్తు దేవుడే. దేవుడే మానవుడిగా ఇక్కడికి దిగి వచ్చాడు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, చాలామంది ఇళ్లలో చుట్టాలు దిగబడతారు. మా చుట్టాలు వచ్చారండి, మా మామయ్య వచ్చాడండి, మా అక్క వచ్చిందండి, మా అత్తయ్య వచ్చిందండి. వచ్చారు, వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, వెళ్ళారు. మంత్రి గారు వచ్చారు, వెళ్ళారు. రాష్ట్రపతి గారు వచ్చారు, వెళ్ళారు. అంతే, అంతగానే ఏం చేయలేరు వాళ్ళు. కానీ పరలోకం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తుట చూసారా, తన ప్రజలకు కనిపించి విమోచన కలుగజేసిన. హల్లెలూయా! ఊరికే రాడు, చుట్టం చూపు అంటారు కదా, ఊరికే రాలేదు యేసు ప్రభు. అలాగే మనం కూడా ఎక్కడికి ఊరికే వెళ్ళకూడదు. కొంతమంది ఏళ్ళకి పని లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. మరి వాళ్ళకి పని ఉంటుంది కదా, వీళ్ళకే పని లేదు, వాళ్ళ పని చెడగొడతారు. ఊరికే గృహానికి వెళ్ళకూడదు, ఊరికే ఎక్కడికి వెళ్ళకూడదు. మనది చాలా విలువైన కాలం. అర్థమైంది మీకు? సోదేసుకుని గంటల తరబడి గడపకూడదు. ఊరికే మాట్లాడుతున్నానండి అనకూడదు. ఊరికే మాటలే కొంతసేపటికి దెబ్బలాటగా మారుతాయి. ఊరికే ఎందుకు కదా. ఒక ట్రైన్లో వెళ్తున్నాను నేను, బెంగళూరు. ఒక అతను ఆ పక్కనున్న అతని పొట్ట మీద ఇలా గిల్లాడు. ఆడు గిల్లాడు, వీడు గిల్లాడు. వెనకాల ఉన్నవాడు మెళ్ళ మీద గిల్లాడు, వీడు నెత్తి మీద కొట్టాడు. ఒక అరగంటకు మొత్తం చెత్త కొట్టేసుకున్నారు వాళ్ళు. ఈ గిల్లినోడితో ప్రారంభమైంది. చూసారా, కోతి చేష్టలు. అందుకే తెలియక కొంతమంది శాస్త్రవేత్తలు, మనుషులు కోతుల నుంచి వచ్చారు అన్నారు. అందుకే కదా ఈ ప్రేమ్ కుమార్ అంటాడు, కత్తపళ్ళు ఒక అతను కోతండి అంటాడు. అంటే మనుషులు కోతి చేష్టలు. నేనేమో ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ పిల్లల్ని ఆడిస్తాడు, ఇలాగ అంటాడు.
ఏంటో అదొక ఆనందం అతనికి. చూసారా, మనము గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉత్తమమైన ఈ మానవ జన్మ మీకు అందరికీ తెలుసు. 2024 డిసెంబర్ 13 మళ్ళీ తీసుకున్నాడు. నీ కూతురు నా పక్కన కూర్చోబెట్టు, ఇప్పుడే కదా చెప్తున్నా ఇక్కడ. కాబట్టి ఈ ఉత్తమమైన మానవ జన్మ ఒక్క పూట కానీ, ఒక్క గడియ కానీ, ఒక్క నిమిషం కానీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే శక్తి ఎవరికీ లేదు. చంద్రం గారికి 20 ఏళ్ళు వస్తే బాగుండు, ఇంకా స్పీడ్గా వెళ్తున్న పొలం అనుకుంటాడు. వస్తాయా? వచ్చేసినాయి 75 ఎంతో. ఇంకెక్కడి నుంచి వస్తాయి వెనక్కి? నాకు అనిపిస్తుంది ఆ రోజుల్లో ఉన్నట్టుంటే ఎంత బాగుండు. ఎలా కుదురుతుంది? ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు కనుక బైబిల్ చెప్తుంది, ఒక్క క్షణం కూడా నీ జీవితంలో వ్యర్థం చేయొద్దు. ఊరికి కూర్చోవటం, సోదేసుకోవటం, ఈ చీర ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ తీసావు, ఇది ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ. ఎందుకు దేవుడి పిల్లలకి వ్యర్థమైన మాటలు? వ్యర్థాన్ని గడిపిన తర్వాత మీరు ఏడుస్తారు. ఏమని తెలుసా? ఏది చేయవలసిన టైంలో అది చేయలేదు, నా బతుకిలాగా అయిపోయింది అంటారు. దేవుని స్తోత్రం. ఒక్క క్షణం వ్యర్థంగా గడపనివ్వలేదు దేవుడు ఎవరిని కూడా. మోషేనేంటి, పౌలునేంటి, ఒక్క క్షణం వ్యర్థం అవనివ్వలేదు. నేను వెతపుచ్చుతాడు, నా 40 ఏళ్ళు వ్యర్థంగా గడిచిపోయింది అన్నాను. కడలేదు వాళ్ళకి. ఆ 40 ఏళ్ళు కూడా మీరు దేవుడితోటే ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం వ్యర్థంగా గడపకూడదు సమయాన్ని. సమయం చాలా విలువైంది, సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుని ఏం చేశాడంటే తన ప్రజలకు విమోచన కలుగజేశాను. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. పాపము నుండి, లోకము నుండి, సాతాను నుండి, నరకము నుండి విడుదల చేశాడు. చూసారా? వ్యర్థముగా ఒక్క క్షణం మనం గడపకూడదు. కొంతమంది వంటకే ప్రాధాన్యత ఇస్తారు. వంటగదిలో 3 గంటలు 4 గంటలు గడుపుతారు. అలా గడపకూడదు. తక్కువ సమయం చేసుకోవాలి. తిండి కూడా తక్కువ సమయంలో తినాలి. మరి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే ఒంటరిగా వీలైనప్పుడల్లా దేవుడితో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా! చూసారండి, అది మనకెంతో ఫలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును దావీదు వంశం నుంచి వచ్చాడు యేసుక్రీస్తు. రక్షణ శృంగము అంటే, రక్షణ శృంగము అంటే 2 విషయాలు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. మన శత్రువుల నుండి, ద్వేషించు వారి నుండి. చెప్పండి, అందరూ చెప్పాలి. శత్రువుల నుండి. మన జీవితాంతం బాక్సులు పేర్లే, ఒకటైనా పడుతుంది, ఒకటైనా పడదు. కరెక్ట్గా పెట్టుకోవాలా. వింటున్నారా? శత్రువుల నుండి, ద్వేషించు వారందరి నుండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మనకు శత్రువు ఎవరు? శత్రువులు ఎవరు? 1 శత్రువు, 2 శత్రువులు. గుర్తుపెట్టుకోండి, మనకు శత్రువులు ఎవరు? మీరు వెంటనే మనకి మొదటి శత్రువు ఎవరు అంటే మీరు వెంటనే సాతానండి అంటుంది ఆవిడ ప్రసన్నమైనప్పుడే. నువ్వు బైబిల్ ప్రకారం జాగ్రత్తగా చూస్తే
మొదటి శత్రువు నీకు, మొదటి శత్రువు నువ్వు. మొదటి శత్రువు నువ్వు, సాతాను కాదు. నువ్వు అవకాశం ఇస్తేనే సాతాను వస్తాడు. స్విచ్ ఎత్తి వెలుగుతుందా లైటు, దానికి అదే వెలుగుతుందా? మొదటి శత్రువు ఎవరు? శరీరం. శరీరము, ఆత్మ. పిచ్చి పిచ్చి ఆశలన్నీ ఎక్కడే అలవాటు అవుతాయా? ఇవన్నీ రికార్డ్ అవుతాయి కదా అక్కడ. ఎదురు కూర్చున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ శరీరము, నీ ఆత్మ రెండు ఒకళ్ళకొకళ్ళు శత్రువులు. ఎలాగంటే ఆత్మ అలా చూడొద్దంటది, శరీరం అలా చూడు అంటది. ఆత్మ అబద్ధం ఆడొద్దంటది, శరీరం ఆడకపోతే ఎలాగంటది. ఆత్మ అంటది వ్యభిచారం చేయొద్దు, శరీరం చేస్తానంటది. ఆత్మ తాగొద్దంటది, శరీరం తాగుతానంటది. ఆత్మ దేవుడు పంపించింది మన లోపలికి. మనస్సాక్షి అంటారు, ఆత్మసాక్షి. ఎప్పుడు లోపల హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు, అలా చూడొద్దు అని అంటూ ఉంటుంది. కానీ అది ఏ పని చేస్తారు చెప్పండి? ఏది చేయొద్దన్నారో చెప్పండి, అదే చేస్తున్నారు. అంటే మొదటి శత్రువుని యేసు ఎలా ఓడించాడు? మొదటి శత్రువు నుంచి యేసు నిన్ను ఎలా విడిపించాడు? జాగ్రత్తగా వినాలి, ప్రసంగం లోతుగా ఉంటుంది. మొదటి శత్రువు నుంచి దేవుడు ఎలా విడిపించాడు? మారు మనసు పొందమన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఏం మార్చుకోమన్నాడు? మనసు మార్చుకుంటే ఈ శత్రువు వెళ్ళిపోయాడు. ఎంత సులుగ్గా చెప్పాడు. ఏం మార్చుకోమన్నాడు? గట్టిగా. ఎప్పుడైతే మనస్సు మార్చుకున్నావో, ఆర్ఆర్కే గారు నా తల మీద 2 చేతులు వేసి ప్రార్థించిన దైవజనుడు అన్నాడు. నేను అడిగాను ఆయన, అప్పటికి నాకు తెలియదు. కాబట్టి మారు మనసు అంటే ఏంటంటే అన్నాను. మారు మనసు అంటే నీకు ఇప్పుడు అవసరం లేదో తర్వాత చెప్తాను అనలేదు. దా అని చెప్పి దగ్గర పెట్టుకుని, ఇప్పుడు నీ మనసు ఉంది ఏదో చేయాలంటది, నా మనసు ఉంది ఏదో చేయాలంటది. నీ మనసు చెప్పినట్టు చేయకపోవటం, నా మనసు చెప్పినట్టు చేయకపోవటం, ఆయన మనస్సు చెప్పినట్టు చేయటమే మారు మనసు. హల్లెలూయా, ఎంత బాగా చెప్పాడు. అందుకే నేను రాసిన మొట్టమొదటి పాటే మారు మనసు పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, ప్రభువును తెలియా కోరుమా, ప్రభువును తెలియా కోరుమా, రక్షకుడతడని నిలువుమా, రక్షకుడతడని నిలువుమా, మారు మనసు పొందుమా, రక్తము ధారా పోసిని పరిశుద్ధాత్మగా మిగిలినే, నరకములో పడు ఆత్మకు, నరకములో పడు ఆత్మకు పరలోక మార్గము చూపెనే, మారు మనసు పొందుమా. మనసు మార్చుకుంటే అంత అద్భుతం జరిగిపోతుంది. మనం చేసే తప్పులన్నీ మనసును బట్టే. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనసు మనం తెచ్చుకున్నామో తప్పు చేయం, పాపం చేయం. వస్తుంది ఆలోచన, వస్తుంది. కానీ ఆత్మతోటి శరీర కార్యాలను చంపేమన్నాడు. ఎప్పుడైతే
మన మనసులో నుంచి ఇప్పుడు తాగుబోతాడు, తాగేవాడు ఉంటాడు కదా, వాడు మనసులో నేను ఇంకా తాగకూడదు అనుకుంటే తాగకుండా ఉండగలుగుతాడు. అయితే శరీరం మాట విని తాగేస్తాడు. అలాగే ఏ తప్పు చేసేవాడైనా కూడా శరీరం మాటిని తప్పు చేసేస్తారు. కాబట్టి మనం దేవుని మనస్సు కలిగి ఉంటే, నేను అనవసరంగా ఎవరిని పొగండు, కానీ జీవరత్నం అనే అబ్బాయి ఉన్నాడు, మీరు చూశారు. మన సంఘంలో కొద్దిగా వివాదాలు లేని వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇతను ఒకడు, ఎవరు కూడా ఉండదు. ఆనంద్ కుమార్ వీళ్ళు ఉంటారే, వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం వింటారు, ఆరాధనలో పాల్గొని వెళ్ళిపోతారు. ఎవరు కూడా ఉండదు వాళ్ళకి. అర్థమైందా మీకు? వాళ్ళు ఎవరితోటైనా గొడవ పడ్డారు, వాళ్ళు ఎవరికైనా ఇలా చేశారు, వాళ్ళు ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుని మానేశారు అనే మాటలు వాళ్ళిద్దరి మీద ఉన్నాయా? మాట్లాడాలి గట్టిగా. గట్టిగా చెప్పరేంటి? అంటే మంచిని పొగుడుతాను కూడా భయమేనా మీకు? అలాంటి వివాదాస్పదములైనటువంటి మనస్సు ఉండాలి. సంఘానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు కాదు మీరు చేయవలసింది. చూసారా, అందరి గురించి అందరికీ తెలుసు. తాగేవాడు అనుకుంటున్నాడు తెలియదని, తెలుసు. ఏ తప్పు నువ్వు చేస్తున్నావో దేవుడికి తెలుసు, పాస్టర్ గారికి తెలుసు, చాలామందికి తెలుసు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. మొదట విమోచన మనస్సుకి కలుగజేశాడు. అంటే మొదటి శత్రువు నీ శరీరం, నీ మనస్సు. అర్థమైందా? మొదటి శత్రువుని ఓడించాడు. రెండవ శత్రువు ఎవరు? రెండవ శత్రువు పాపము. పాపము గురించి ఒక మాట చెప్తాను చూడండి. దురాశ, ప్రతి నోరు చెప్పాలి. దురాశ గర్భము ధరించి, అమ్మాయి ఏం చేస్తున్నావు? నీ కూతురు ఏదో పనిలో ఉంది. దురాశ గర్భము ధరించి పాపమును కనెను. చెప్పండి. పాపము పరిపక్వమై మరణమును కనెను. హల్లెలూయా. పాపం పరిపక్వం. పరిపక్వం అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక చెట్టుని ఒక కాయ పండయి, బాగా పండయ్యకి ఏమవుద్ది? రాలిపోద్ది. పరిపక్వత అంటారు దాన్ని. చూసారా? మరి ఈ పాపాన్ని దేవుడు ఎలా వదిలించాడు మన దగ్గర నుంచి అంటే, పాప శరీరాకారానికి శిలువ వేయబడి రక్తం చిందించి పరిశుద్ధ రక్తం ద్వారా మరణం పాపము నుండి విమోచించాడు. హల్లెలూయా. వింటున్నారా? ఇవన్నీ శత్రువులు. శత్రువులు అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది మిమ్మల్ని తిట్టినోళ్ళు, మిమ్మల్ని తిట్టకూడదు ఎవరో, ఆడ మీకు శత్రువులు. మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, మిమ్మల్ని అడగకూడదు. అడిగితే మీ కాళ్ళలో మాట్లాడండి. శత్రువులు. పారిపోతాం అనుకుంటున్నావా? పారిపోవేవో కదా, నీకు శత్రువు. ఇప్పుడు మనకు శత్రువు ఎవరంటే, ఇప్పుడు నాకు వెంటనే గుర్తుకొచ్చేది ఎవరంటే 20 ఎకరాలు దొంగిలించినోడు నాకు శత్రువు. అంటే మనమేమనుకుంటామంటే ఈ లోకంలో శత్రువులు ఉన్నారని. కానీ జాగ్రత్తగా వినండి. శత్రువు మొదటవాడు శత్రువు నువ్వు, రెండోది పాపము. వింటున్నారా? ఈ పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఏం చేశాడు? శిలువలో రక్తము చిందించాడు. రెండవ శత్రువు. ఇప్పుడు మూడవ శత్రువు దగ్గరికి వద్దాం. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, కానీ ముగించేస్తాను. మూడవ శత్రువు ఎవరంటే అపవాది. చెప్పండి. సాతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి.
ఈ సాతాన్ని ఎలా వదిలించాడు మన దగ్గర నుంచి? మొదటి శత్రువుని మారు మనసు ద్వారా వదిలించాడు, రెండో శత్రువుని సిలువ ద్వారా వదిలించాడు, మూడవ శత్రువుని ఎలా వదిలించాడు? అపవాదిని మన దగ్గర నుంచి ఎలా వదిలించాడు అంటే, అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నాకు దండబెట్టు, ఈ రాజ్యం ఇస్తాను, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, పైనుంచి దూకు. 3 ప్రశ్నలకి దేవుడు సమాధానం చెప్పాడు. సాతానా పొమ్మన్నాడు. హల్లెలూయా. ఈ మూడవ శత్రువుని ఎలా జయించమన్నాడంటే మనల్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడలవాడు దేవునికి శత్రువగను. అపవాది నుంచి మనల్ని ఎలా విడిపించాడంటే, డబ్బాశ చూపి, శరీరాశ చూపి, నేత్రాశ చూపి, పాపం చూపించి, ఒక ఆడదాన్ని అందంగా తయారు చేసి, లేదా బట్టలు ఇప్పి నుంచోబెట్టి, ఒక మగోడు నుంచోబెట్టి, ఇప్పుడు ఎవరు బట్టలు కట్టుకుంటలేదు బయట. ఆ తణుకొచ్చింది ఎవరితో, ఆ గుడి వచ్చింది ఎవరితో, దాని వెనకాల పడుతున్నారు జనం. ఏంటి జనం ఉన్నారంటే దాన్ని చూస్తానికి కదా. నేత్రాశ, జీవడంబం, పెద్ద కారులో వెళ్ళాలి, పైనుంచి కిందకి బంగారం తొడుక్కోవాలి. నేత్రాశ, జీవడంబము, డబ్బు, ధనాపేక్ష. వింటున్నారా? సాతాను ఏం చేస్తాడంటే, వీడు దేంట్లో పడతాడు, ఇది దేంట్లో పడుతుంది. ఎప్పుడైతే మీరు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమతో మానేశారో, అపవాది మీద జయం వచ్చేసింది. హల్లెలూయా. వింటున్నారా? అపవాది మీద జయం వచ్చింది. మొన్న ఒక ఆయన నెలకు 20 లక్షలు ఇస్తాను రమ్మని ఇంకొక ఆయనకి ఆగా చూడండి, పోవా అన్నాడు. అంటే 20 లక్షలు, 20 కాదు 40 ఇచ్చినారా అన్నాడంట. నేను 35 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను, ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. ఇంకా నాకు డబ్బుతో పని లేదు, నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకు నేను 40 20 నాకు అక్కర్లేదు అన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీ రొట్టెలతో నాకు పని లేదు, నీ రాజ్యంతో నాకు పని లేదు. మీరు అలాగ అనకే కదా మోసపోతున్నారు, మీరు అలాగ అనకే కదా ఓడిపోతున్నారు, మీరు అలా జీవించకే కదా పడిపోతున్నారు. మీరు ఎందుకు ఓడిపోతున్నారు, మీరు ఎందుకు పడిపోతున్నారు? నోరు తెరవాలి. వింటున్నారా? లోకాన్ని ప్రేమించిన వారు ఓడిపోతారు. కాబట్టి మొదటి శత్రువుని మనసు ద్వారా, రెండవ శత్రువుని సిలువ ద్వారా, మూడవ శత్రువుని పరలోకాన్ని ప్రేమించడం ద్వారా. హల్లెలూయా. జయించు. ఏళ్ళ శత్రువులు, ఇంకెవరు శత్రువులు కాదు, మనకు శత్రువులు ఎవరు లేరు. ఈ ముగ్గురు తప్ప మనకు శత్రువులు ఎవరు లేరు. కానీ వీటి గురించి అనరా మీరు? ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి, ప్రార్థన చేయండి, ఆ ఎదురింట్లో ఉన్న సుబ్బారావు నన్ను చాలా బాధ పెడుతున్నాడు, ప్రార్థన చేయండి. ఆ ఎదురింట్లో ఉన్న పార్వతి నన్ను తిడుతుంది, ప్రార్థన చేయండి. మా అత్తగారు నాకు ఇవ్వాల్సిన 1 ఎకరం ఎత్తలేదు, శత్రువు అయిపోయింది. ప్రార్థనలో ఏళ్ళ శత్రువులు నీకు, ఏళ్ళ శత్రువులు నీకు. యేసు ప్రభు
అంటే వెళ్ళిపోయేవాళ్ళు. హల్లెలూయా. వీళ్ళ శత్రువులే నీకు, వీళ్ళ శత్రువులు నీకు కాదు. మనం దేవుణ్ణి ప్రేమించకపోవటం వల్ల మనకు దేవుడే శత్రువు అయిపోయాడు. హల్లెలూయా. శత్రువులు వదిలించే దేవుడే మనకు శత్రువు అయిపోతే ఇంకా మన జీవితం ఎలా బాగుపడుతుంది? వింటున్నారా? ఏళ్లే మన శత్రువులు, ఏళ్లే మనం ద్వేషించువారు చేతి నుండి తప్పించి ఈ రక్షణ ఇచ్చను. హల్లెలూయా. రక్షణ పొందిన వారు వీటన్నిటి నుంచి తప్పించబడ్డారు. రక్షణ అంటే హృదయం, ఆత్మ, మారు మనసు. యోహాను అన్నాడు, నేను మీకు మారు మనస్సు నిమిత్తం నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. కానీ ఈరోజు వరకు రక్షణ పొందిన చాలామందికి ఏమి లేదు చెప్పాలి, మారు మనసు లేదు, అందుకే ఓడిపోయారు. అమ్మ చూడు ఏం చేస్తుందో. మారు మనసు లేదు. భయపడాలి దేవుడు సన్నిధికి, దేవుడు వాక్యానికి గౌరవించాలి, గడగడలాడుతూ ఉండాలి. పౌలట దేవుడి దగ్గర గడగడలాడేవాడంట, మోషే దేవుడి దగ్గర గడగడలాడేవాడట. అందుకే వాళ్ళు దేవుడి పక్కన కూర్చున్నారు. హల్లెలూయా. మనం వణకాలి దేవుడికి, భయపడాలి దేవుడికి. మూర్ఖుడికి అర్థం కాక భయపడ్డు. మూర్ఖుడు ఏమర్థం అవుతాడికి? దేవుడికి భయపడకే పాపం చేస్తున్నాడు వీడు. కాబట్టి శత్రువుల నుండి, ద్వేషించు వారి నుండి తప్పించి ఈ రక్షణ కలుగజేసను. ఈ రక్షణ పేరేంటో తెలుసా? గొప్ప రక్షణ అన్నాడు. హల్లెలూయా. ఈ రక్షణ గురించి అర్థం కాలేదు. ఈ రక్షణ ఆనందం మనకు అర్థం కాలేదు. మనుషుల చేతుల్లో, డబ్బుల చేతుల్లో, లోకం చేతుల్లో, సంఘం చేతుల్లో కూడా. చాలామంది సంఘాల చేతుల్లో పడిపోయారు, పాస్టర్ల చేతుల్లో పడిపోయారు, భర్త చేతుల్లో పడ్డారు, భార్య చేతిలో పడ్డారు, లోకం చేతిలో పడ్డారు, డబ్బు చేతిలో పడ్డారు. అమ్మా ఆ పక్కన ఏదైనా చాలా మంచి విషయం ఉంది ఎక్కడికంటే అలా చూస్తున్నావు. ఇక్కడికంటే మంచి విషయం ఉంటే అట్టే చూడు. అవిధేయత, విధేయత ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళి భోంచేసేసాక ఇంటికి వెళ్ళి అన్నీ సర్దేసుకుని ప్రశాంతంగా ఒక్క అరగంట కూర్చోండి, పడుకోకండి. మీరందరూ ఇంటికి వెళ్ళి ఒక్క అరగంట ప్రశాంతంగా కూర్చొని మొట్టమొదటి ప్రశ్న వేసుకోండి, నేను రక్షణ పొంది ఎన్నాళ్ళయింది? రెండో ప్రశ్న, నా జీవితానికి విశ్రాంతి ఉందా? మూడో ప్రశ్న, నేను దేవుణ్ణి మాత్రమే ప్రేమించగలుగుతున్నానా? నాలుగో ప్రశ్న, అసలు నా జీవితంలో ఎంతవరకు అన్నీ ఓటమిలేనా? కారణం ఏంటి? ఈ వాక్యం దానికి సమాధానం చెప్తుంది. హల్లెలూయా. ప్రశ్నించుకోండి. రక్షణ పొందేంతకాలం అయింది? నా భర్త ఎలా ఉన్నాడు? నా భార్య ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? నా కుటుంబం ఎలా ఉంది? నా ఉద్యోగం ఎలాగుంది? నా వ్యాపారం ఎలాగుంది? నా వ్యవసాయం ఎలాగుంది? నా సంఘం ఎలాగుంది? ఇలాంటి ప్రశ్నలు వేసుకోలేదనుకోండి, మీరు జంతువులకి మీకు తేడా లేదు. జంతువులకు అలాంటి ప్రశ్నలు ఏమి రావు. గడ్డెడెత్తి తింటాయే, పాలెత్తాయే, ఏది చేసే టైం గచ్చేస్తాయే, పోతాయే. మీరు జంతువులు కాదు, మనుషులు. మీకు మేధస్సు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. చాలాసార్లు మన పెద్దోళ్ళు ఏమనివారు? ఎరా మనిషివా గొడ్డువా నువ్వు అనేవారు. మనం జంతువులు అంటారా? మనుషులమైనా మొదట మనుషులు, అంతేకాదు ప్రత్యేకించబడిన వారం,
దేవుడి చేత కొనబడిన వారు. హల్లెలూయా. వ్యర్థం చేయొద్దు. ఎంతో విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. ఎంతో విలువైనది ఈ జీవితం, వ్యర్థము చేయకుమా యువతి, వ్యర్థము చేయకుమా. కలవంటిది నీ జీవితం, కడు స్వల్పకాలము యువకాది ఎంతో స్వల్పము, ఎంతో విలువైనది ఈ జీవితం, వ్యర్థము చేయకుమా. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, కాలు జారే తలములో ఉన్నావు నీవు, పాపపు పడగ నీడలో నీ ఆటము ఘోరము, అది నిత్య మరణం. ఎంతో కలవంటిది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును, పాపమును క్షమించి రక్షించును, ఆ మోక్షమందు నీవుందువు, యుగ యుగములు జీవింతువు, నీవు నిత్యము ఆనందింతువు. కలవంటిది నీ జీవితం, కడు స్వల్పకాలము. ఎవరు స్తోత్రం. ఎంతోమంది మన కళ్ళు ఎదురుగుండా వెళ్ళిపోయారు కదా. కిందటి సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలో ఉన్న రూత్ గారు ఈ ఆరాధనలో లేదు. ముఖ్యంగా రూత్ గారు బంధువులు గ్రహించాలి ఈ విషయాన్ని, అవునా కదా. కోడళ్ళు, తోటికోళ్ళు ఎందుకు గ్రహించాలి? అయ్యో మన రూత్ గారు కింద సంవత్సరం ఉంది కదా, సంవత్సరం లేదు. ఇది చాలా అల్పకాలం స్వల్పకాలం. మరి ఈ గ్రహింపు ఉన్నప్పుడు పాపం ఎలా చేయగలుగుతున్నాం, అబద్ధం ఎలా చేయగలుగుతున్నాం, మోసం ఎలా చేయగలుగుతున్నాం మనం? ఆ రోజు ఏడుసి ఊరుకుంటామేనా? గుర్తుండకూడదు ఇంకా మనకి ఆ రోజు ఏడుతామేనా? 11వ తారీఖుని నేను చిన్నదొడ్డుగల్లు వెళుతూ మా తోడలుడు పౌలు గారు చూసి మలకరించాను, మాట్లాడాడు. ఏమో ఏంటి మళ్ళీ సైకిల్ ఎక్కేస్తావా అన్నాను, నవ్వుకున్నాడు. 11వ తారీఖు 12వ తారీఖు రాత్రి కామధన్ నగర్ సువార్త జరుగుతుంటే చనిపోయాడని వార్త వచ్చింది. 13ని సమాధి చేశాం. ఇదే డిసెంబర్ 13. ఏమవుతో దేవరత్నం కూటమి అనుకున్నాం. ఆయన లేడు, ఉన్నాడా? లేరు కదా. మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉంటారు లేదో తెలియదు కదా. మరి ఉన్నటువంటి ఈ జీవితం ప్రభువుకి అంకితం ఇచ్చి పరిశుద్ధంగా ఏం చేయమంటున్నాడు దేవుడు? పని మానే, అది మానే, ఇది మానే అంటున్నాడా ఏంటి? పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. హల్లెలూయా. మరి ఉంటామో లేదు తెలియదు రేపటికి. కాబట్టి ఈ రక్షణ మనం జాగ్రత్తగా జీవించాలని ఇచ్చాడు. హల్లెలూయా. రక్షణ ఎందుకు ఇచ్చాడు?
చాలా జాగ్రత్తగా ఉండటానికి ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందు. తర్వాత దీని గురించి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. స్టార్టింగ్ నుంచి అనేక వేల సార్లు దేవుడు పలికించాడు ఈ మాటలు. మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన. ఈ నిబంధన ఏ నిబంధన? బైబిల్లో ప్రతిదీ పరిశుద్ధ 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 అని రాయబడుతుంది. అంటే దేవుడు పరిశుద్ధుడు, వాక్యం పరిశుద్ధం, గ్రంథం పరిశుద్ధం, పరలోకం పరిశుద్ధం. పరిశుద్ధులే అక్కడికి వెళ్ళగలరు. హల్లెలూయా. పాపంలో ఉన్నవారు అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడరు. వింటున్నారా? సంఘాల్లో సరైన గద్దింపు ఉండదు, సరిగ్గా చెప్పరు, పరిశుద్ధంగా ఉండమని చెప్పరు, ఖచ్చితంగా ఉండమని చెప్పరు. ఎలా ఉన్నా పర్వాలేదు, ఆ డబ్బా చూసుకోండి అంటారు. మీకు తెలుసా, సంఘం 30 రోజులు క్రిస్మస్ కానుకలను ఒక డబ్బా పెట్టుకుని తిరుగుతాడు పాస్టర్. నేను పేరు చెప్పను కానీ ఒక ఆయన క్రిస్మస్కి రండి అన్నాడు. నేను ఇంకా అప్పటికి పూర్తిగా పాస్టర్ అవ్వలేదు. నా వెనకాల ఒక అతను కూర్చోమన్నాడు. ఎవరిని ఇతను మీరు తీసుకురండి అన్నాడు. నా వెనకాల కూర్చున్నాడు. కాకపోతే ఖాళీగా కూర్చోలేదు, చేతిలో డిబ్బి ఉంది. ఇదేంటి అన్నాను. మరి అక్కడ కానుకలు పట్టాలి కదండి. ఇదేంటి అక్కడ క్రిస్మస్ కూడా కానుకలు పడతారా అన్నాను. ఎవరండి 30 రోజులు పడతామండి. ఆదివారం వచ్చి సరిపోతలేదు నీకు? పైగా నన్ను చూస్తే ఏమనుకుంటారు, డబ్బా పట్టుకుని వెళ్తుంటే బండి మీద. సరే వెళ్ళాము. ఎక్కడో పెనుమంటారు ఆ ఊరు కూడా. 2003 జనవరి 5 డేటులతో సహా గుర్తుండి చాలా జనం వచ్చారు. డిబ్బి మర్చిపోకండి అంటున్నాడు అందరితోటి. తర్వాత మళ్ళీ డిబ్బి పట్టుకుని ఆ బండి ఎక్కాడు. ఆ డిబ్బి పట్టుకొచ్చినాడు. చాలా బరువు కొంత డిబ్బి. ఇది పరిస్థితి. నాకు దేవుడు ఇవన్నీ చూపించిన తర్వాత ప్రభువా ఏంటిదన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఎందుకు చూపిస్తున్నాను తెలుసా అన్నాడు. ఎందుకు ప్రభువా? నువ్వు చేయగలగా. దేవుని వస్తావు అలడు చెప్పండి, నువ్వు చేయగలగా. ఒకవేళ ఇవన్నీ చూడకపోతే నేను ఈ విశ్వాసరాజు ఎలాగూ నాకు అనుకూలంగా ఉంటాడు కనుక డబ్బా పట్టుకొచ్చే అబ్బాయి అంటే ఖచ్చితంగా పట్టుకొస్తాడు కదా. అలవాటు చేయలేదు నేను సంఘానికి. నాకు అలవాటు లేదు, నేను అలవాటు చేయలేదు. కాబట్టి ఆయన పరిశుద్ధ ప్రవక్తలతో పలికించి పరిశుద్ధ నిబంధన చేసి అబ్రహాముతో చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకోవటం. అబ్రహాముతో అన్నాడు, నీవు నీ సంతానము భూలోకం అంతా ఆశీర్వదింపబడును, నీకు నేను సంతానము కలగజేసేతను, పైనున్న ఆకాశ నక్షత్రాల కిందున్న ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నీకు సంతానం కలగజేస్తాను, నీతో పాటు నీ సంతానంతో కూడా నా నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. మనందరం అబ్రహాము సంతానం, నిబంధన జనాంగం, పరిశుద్ధ నిబంధన ప్రమాణం. దేవుడు ఏం చేశాడు మనతోటి? గట్టిగా ప్రమాణము. నిబంధన అంటే ప్రమాణము. మరి నువ్వు చేయొద్దు ప్రమాణం. ఆ దేవుడితో నువ్వు చేయొద్దు ప్రమాణం. ప్రభువా, ఈ రోజు నుంచి నీ నిబంధనలో నిలిచి ఉంటాను అని ప్రమాణం చేయాలి. జీవితకాలం మరణం వరకు నిబంధనలో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఏం లేదు. ఒకవేళ నేనైనా మీరైనా ఈ నిబంధన ఈ ప్రమాణం తప్పితే రెడీగా ఉండండి మీకు జరిగే దేవుని శిక్షకి. ఈరోజే మళ్ళీ చెప్తున్నాను, దేవుని శిక్షకు రెడీగా ఉండండి. నిబంధన తప్పకండి, ప్రమాణము తప్పకండి.
దేవుడు వేసే శిక్ష చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది. తర్వాత మన శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు, చెప్పండి గట్టిగా చెప్పాలి, చివరిదాకా. అంటే జీవిత కాలం అంటే జీవించి ఉన్నంత కాలము, చెప్పండి. అంటే నీ లోపల ఆత్మ ఉన్నంత కాలము. చూసారా, ఆదివారం కాదు, శుక్రవారం కాదు, ఇలాంటి మీటింగుల్లో కాదు, ఎప్పుడు బ్రతికి ఉన్నంత కాలము నిర్భయులమై, ఏంటది అంటే భయము లేక. హల్లెలూయా. చెప్పాను కదా, మరణానికి భయపడక్కర్లేదు, అపవాదికి భయపడక్కర్లేదు, పాపానికి భయపడక్కర్లేదు, లోకానికి భయపడక్కర్లేదు. దేవుడికి భయపడితే చాలు. మనం ఎవ్వరికి, దేనికి, ఎప్పుడు దేనికి భయపడనక్కర్లేదు. హల్లెలూయా. ఎప్పుడు ఎవరికి భయపడద్దు. ఈ భయం లేకుండా పోవాలంటే పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఎవరికి భయపడతారు? పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఎవ్వరికి భయపడరు. భయపడతారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎవరినైనా పరిశుద్ధంగా జీవించేవాడు భయపడతారని చూద్దాం. లాక్కురంటానండి, నెబుకద్నెజరు శద్రకు మెషకు దగ్గర లాక్కొచ్చారు. ఏంటని అడిగారు. రాజుగారు అంటే భయం లేదా మీకు? ఎందుకు భయం? నువ్వంటే గౌరవం ఉంది, భయం లేదు మాకు. వేసేయండి అగ్నికొండంలో, వేసుకో. దానియేలు సింహాల బోనం వేసుకో. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా, ప్రకటించే నీ వాక్యము. దేవుని స్తోత్రం. లాల్ బహదూర్ శాస్త్రి మన ప్రధానమంత్రి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా స్ట్రిక్ట్ ఆయన, చాలా ఖచ్చితమైన వాడు, ఎవరికి భయపడ్డు. సరే, వాళ్ళ అమ్మగారు పెద్దావిడి సార్ రైల్వే స్టేషన్కి వెళ్ళిందంట. ఆవిడ వెళ్ళేటప్పటికీ రైలు దాటిపోయిందంట. రైలు దాటిపోయాక అక్కడ కూర్చుని అక్కడ ఎవరినో కేకేసిందంట. బాబు, రైలు దాటిపోయింది, మళ్ళీ ఇంకో రైలు ఉందా అని అడిగిందంట. సరేనమ్మా, రైలు కూడా ఎలా ఉన్నా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రైలు ఎక్కాలి, ఏ రైలు వెళ్ళిపోయిందంటే, నేను పలానా రైలు ఎక్కి పలానా ఊరు వెళ్ళాలి బాబా, మా అబ్బాయి రైల్వేలో పనిచేస్తున్నాడు, మా అబ్బాయి రైల్వేలో పనిచేస్తున్నాడు. ఆ రోజుల్లో ఫోన్లు, సెల్ ఫోన్లు ఏమీ లేవు కదా. వీళ్ళు అడిగారంట, ఏ స్టేషన్లో పనిచేస్తున్నాడమ్మా మీ అబ్బాయి, ఏం పని చేస్తున్నాడబ్బా మీ అబ్బాయి అన్నారంట. ముసలావిడంతంట, ఒకసారి మీ అబ్బాయి గారి పేరు చెప్తే పోనీ మేము ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసుకుంటామండి, ఆయన చెప్తాం రైలు దాటిపోయిందని.
అంటే మా అబ్బాయి పేరు లాల్ బహదూర్ శాస్త్రి అమ్మ అందంట. తమ్మన కిందడి పేరంట. అందరం అయ్యి బాబోయ్ దండాలండి దండాలండి దండాలి. ఏంటి బాబు ఏమైంది అందంట. మీ అబ్బాయి మాకు మంత్రి అమ్మా. మంత్రి అయితే ఏంటంట అందంట. మహానుభావులు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈడు రోడ్డుకి డ్రైనేజ్ మెంబర్. వీళ్ళ అమ్మ ముందు కానీ వీళ్ళ ఆవిడ ముందు మాత్రం ఎవరు ఆగలేరు. ఆయన మంత్రి. లాల్ బహదూర్ శాస్త్రిని అదేంటండి మీరు మంత్రి గారు ఏంటి అమ్మగారికి రైల్వేలో పనిచేస్తున్నానని చెప్పడం ఏంటండి అడిగితే అన్నాడంట. మీరు నేను అందరం పనివాళ్ళమే కదా, నేను పెద్ద పనివాడిని అన్నాడంట. హల్లెలూయా. అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. ఈ పనికి మాలిన పదవిలో ఉంటాడు. ఎప్పుడు ఊడిపోద్దో తెల్లదీడికి. ఈడు ముందు కాదు, ఆడి పెళ్ళం ముందు, ఆడు కొడుకు ముందు లోహం ఆగదు. మా అబ్బాయి ఎవరో తెలుసా? మీ అబ్బాయి ఎవరో? ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడో ఉంటే నీ కొరిగిందేంటి? నువ్వు కాదు కదా. సరే, ఇంకా ఆవిడకి అందరూ ఆ స్వీట్లు పళ్ళు అన్నీ తెచ్చి బాబు తేకండి బాబు మా అబ్బాయి తిట్టేస్తాడు అంటుందంట. అలాగే యేసు ప్రభు వాక్యం బోధింతున్నాడు. చాలా జనం ఉన్నారు, ఇలాగే అక్కడ దాకా ఉన్నారు. లోపల యేసు ప్రభు వాళ్ళ అమ్మని తమ్ముడు వచ్చారు, బయట నుంచి ఉన్నారు. ఎవరో వచ్చి గబగబా ప్రభువా మీ అమ్మగారు మీ తమ్ముడు వచ్చారు. అయితే ఏంటి? వాళ్ళు మా అమ్మ మా తమ్ముడు కరెక్టే, కానీ మీరే నాకు ఎక్కువ అన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించువారు. అదే మాట లాల్ బహదూర్ శాస్త్రి చెప్పాడు చూడండి. అందుకే తెలియకనే వారు ధర్మశాస్త్రమై ఉన్నారు అన్నాడు పౌలు. నేను దేవుణ్ణి అడిగాను మధ్యాహ్నం, అయ్యా వివేకానంద లాంటి మహానుభావులు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావులు నరకానికి వెళ్ళిపోవలసిందేనా అని మధ్యాహ్నం అడిగితే దేవుడు అన్నాడు, నేను చాలా న్యాయవంతుడి కుమారుడా, వాళ్ళని ఎలా నరకానికి పంపుతాను. హల్లెలూయా. ఎందుకు పంపుతాడు? మంచిగా జీవించి ఎవరికి అన్యాయం చేయకుండా పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి నరకానికి ఎందుకు పంపుతాడు దేవుడు? వీళ్ళు ఈ పాస్టర్లు విశ్వాసులు డబ్బాలు కొట్టుకుంటారు, రోడ్లప్పుడు తిరుగుతారు. ఏమంటారు? యేసును నమ్మండి లేకపోతే నరకానికి వెళ్తారు, యేసును నమ్మండి లేకపోతే నరకానికి వెళ్తారు. ఎందుకంటే డబ్బాలు డబ్బులు. అది కాదు సువార్త చెప్పవలసింది. యేసును నమ్మండి లేకపోతే నరకానికి వెళ్తారని కాదు. యేసులాగా జీవించండి అప్పుడు పరలోకం వెళ్తారని చెప్పాలి. హల్లెలూయా. యేసును నమ్మండి కాదు, యేసులాగా జీవించాలి. లేని వాళ్ళకి అర్హత లేదు. మీరందరూ యేసులాగా జీవిస్తే మీకు విపరీతమైన గౌరవం పెరుగుతుంది. మీకు అందరికీ గౌరవం పెరుగుతుంది. నాకు ఎన్ని ఫోన్లు ఇవ్వాలి తణుకు నుంచి, ఆ గౌరవం పెరుగుతుంది మీకు. ఏంటి అంతమంది సేవకులు వీళ్ళందరూ ఉండగా నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? గౌరవం పెరుగుతుంది మీకు. ఎవరిని బట్టి చెప్పాలి? యేసుని బట్టి. హల్లెలూయా. వింటున్నారా? కాకై కలకాలం హంస 6 నెలలు జీవించాలి. హంస పొరత నీరు తాగదు. కాకి ఏ నీళ్ళైనా తాగుతుంది, హంస పొరత నీళ్ళు తాగదు. జీవితం అంటే ఒక అర్థం ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి. ఏ డబ్బు అయితే ఏంటి ఇచ్చేయి అనకూడదు. ఈ డబ్బు ఎక్కడితే. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ కాదు, క్రైస్ట్ మాస్. చెప్పండి. క్రీస్తుని ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో, డప్పులతో, తాళాలతో కాదు, కేకలు కేకులతోటి కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? క్రీస్తులాగా జీవించి ఆరాధించాలి. హల్లెలూయా. మన సంఘం అంతా అలాగే ఉండాలి. నేను చూస్తున్నాను కొంతమందిని, వారితో నెమ్మదిగా చెప్తాను, మీరు ఇంకా రాకండి, మీరు వెళ్ళండి,
దాంట్లో ఏం మొహమాటం లేదు. నాకు కొంత టైం చూస్తున్నాను. అప్పుడు వాళ్ళు అంటారు, లోపల అనుకుంటారు, నీ సంఘమేనేంటి, నాకు ఇంకా బోల్డు సంఘాలు ఉన్నాయి. నేను చెప్పానా నా సంఘం తప్ప సంఘమేమి లేదన్నానా? ఎంత ధైర్యం నాకు, ఇన్ని వేల లక్షల సంఘాలు ఉంటే నా సంఘం ఉందని ఎలా చెప్తాను? కానీ ఈ సంఘంలో రూల్స్ చెప్తున్నాను. హల్లెలూయా. మనం క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని చూపించాలి. చెప్పండి గట్టిగా. క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని చూపించాలి. ఇది మన సంఘ నియమం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో మీకు ఎంత ఘనత వస్తుందో. మనం ఒక పెద్ద ఆయన ఇంటికి వెళ్ళబోతున్నాం. అందరం పిలుస్తాడు పెద్ద ఆయన, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని. మీరు ఆశ్చర్యపోతారు, ఆయన ఎవరో తెలిస్తే. చూపించాడు దేవుడు. వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఆ పెద్ద ఆయనతో మన గురించి మనుషులు చెప్పరు, యేసులు చెప్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుని వాళ్ళ సంఘాన్ని పిలువు అంటాడు. చెడ్డ వాసనైనా మంచి వాసనైనా వేగంగా వ్యాపిస్తుంది. యథార్థంగా ఉంటే పరిమళ వాసన వ్యాపిస్తుంది. హల్లెలూయా. చలికాలమే గడిచెనమ్మా, నిదురేల నీకింకలెమ్మా. చలికాలమే గడిచెనమ్మా, నిదురేల నీకింకలెమ్మా. బండ క్రీస్తే నీ అండనుండా, బండ క్రీస్తే నీ అండనుండా. గీతములు పాడుమా, నీ ప్రియుని వీక్షించుమా. బండ సందున పావురమా, కొండ పీటలందున, బండ పీటలందున నీ గూడు నిర్మింపుమా. నీ ప్రియుని కై చూడుమా, ఆశలు నీకేలనమ్మా. సిద్ధి వెలిగించుమా, సిద్ధముగనుండుమా. బండ సందున పావురమా. మీ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కూర్చోంది. నేను అన్నీ చూశాను. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టకపోతే నీ జీవితం అంతే అయిపోద్ది. వరుడు నిన్ను కోరెను, నీ ప్రియుడు నిన్ను కోరెను. నీ స్వరము వినిపించుమా, నీ ముఖము చూపించుమా. రాజు దిగి వచ్చు వేళ నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా. ఏమడిగాడు? నీవు సిద్ధమా? ఊరుకున్నాడా? పరిశుద్ధమా. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యానికి ఎవ్వరు వెళ్ళరు. దేవదూతలు అడిగారు యేసు ప్రభువుని, అయ్యా మీరు వెళ్ళి వాక్యం ప్రకటించారు, పరిశుద్ధంగా ఉండమన్నారు. ఒకవేళ పరిశుద్ధులు ఎవ్వరూ లేరు అనుకోండి, మరి మీరు ఏం చేస్తారంటే యేసు ప్రభు అన్నాడు, దేవదూతలారా పరలోకంలో మొదట ఎవరున్నారు అన్నాడు. మీరున్నారు, తర్వాత తండ్రి, తర్వాత ఆత్మ. మీరు దేవదూతలు శరీపులు కెరూబులు ఉన్నారు కదా. ఒకవేళ కింద మానవుల్లో ఎవరు పరిశుద్ధులు లేరు అనుకో, మనమే ఉంటాం అన్నాడు. హల్లెలూయా. మనమే. కానీ మళ్ళీ నవ్వాడు. ఏంటి ప్రభు అంటే, నా గురించి ప్రాణం అర్పించి పరిశుద్ధంగా జీవించే వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. పౌలు లేడా, పేతురు లేడా, అబ్రహాం లేడా, దావీదు లేడా? ఆ పక్కన మీ పేరు పెట్టుకోండి.
ఒకసారి కుడి చేయెత్తి నేను కూడా పరలోకానికి రావాలి అని ప్రార్థన చేయండి. మీరు కూడా ఉండాలి. చంద్రం గారు రారా? ఇక్కడే ఉండిపోతారా? మీరు రారేటి? ఇక్కడే ఉంటారండి. అరటికాయ గెలలో పండిస్తారా? జీవం గల దేవుడు అయిన ప్రభువా, నేను కూడా పౌలు, పేతురు, దావీదు, అబ్రహాము ఆ పరిశుద్ధుల వరుసలో కూర్చోవాలి నాయన. నేను అందుకొరకే జీవించాలి. నా జీవితం అంతా పరిశుద్ధునిగానే ఉండాలి, పరిశుద్ధురాలిగానే ఉండాలి. ఆమేన్. చూసారా, అలాంటి నిర్ణయం తీసుకోండి. ఎంత బాగుంటుందో, ఎంత హాయిగా ఉంటుందో మీకు. అందుకే దేవుడు ఏం అడుగుతున్నాడో మనల్ని? మీ ఆస్తులంతా నాకు రాసేయండి అంటున్నాడా? మీ శరీరాన్ని పోషించుకోండి అంటున్నాడా? పవిత్రంగా జీవించమంటున్నాడు. హల్లెలూయా. అది నీకు నాకే కదా మేలు. కాబట్టి ముగింతున్నాను. శత్రువుల చేతి నుండి విడిపించబడి జీవితకాలమంతా నిర్భయమై ఆయన సన్నిధిని, అందరూ నాతో కలిసి చెప్పండి, పరిశుద్ధముగాను నీతిగాను. ఎలా ఉండాలట? అంటే ఆదివారమా? ఎప్పుడు? జీవితకాలమంతా అంటున్నాడు. జీవితకాలమంతా పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను. ఇప్పుడు మనం దేవుణ్ణి సేవించాలంటే 2 లక్షణాలు ఏంటయ్యి? పరిశుద్ధత, నీతి. విశ్వాసులు ఊరికే చెడిపోతలేదండి. వింటున్నారా? విశ్వాసులు ఊరికే చెడిపోతలేదండి. నిజంగా నేను గమనిస్తున్నాను. పాపం చాలా జాలేస్తుంది. బోధించేవారు లేక చెడిపోతున్నారు. హల్లెలూయా. ఎవరు లేరు? తక్కువ మంది ఉన్నారండి బోధించేవారు. క్రిస్మస్ అంటే హడావిడి చేసేస్తారు. వాక్యం ఉండదు అక్కడ. దేవుడు అన్నాడు నాతో, ఇంకా తగ్గించేయాలి నువ్వు కార్యక్రమాలు, వాక్యమే చెప్పాలి నువ్వు. అందుకే అన్నీ తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాను మిమ్మల్ని. మీకు కొంతమందికి 6:30కు రావడం కష్టం అని నాకు తెలుసు. కొంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు 7ంటికి రావడం కష్టం అని నాకు తెలుసు. పనిలోకి వెళ్ళేవాళ్ళు 6:30కు రావడం కష్టం అని నాకు తెలుసు. వంటలు చేసేవాళ్ళు 6:30కు రావటం కష్టం అని నాకు తెలుసు. కానీ నాతో పాటు దేవుడికి తెలుసు. కానీ ఇది క్రమశిక్షణ. హల్లెలూయా. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది వాక్యమే. నాకు మీ కష్టం తెలియదని అని ఎప్పుడు అనుకోకండి. నాకు తెలుసు. కానీ తప్పదు. ఒక దైవజనుడు అంటున్నాడు, ఈ లోకంలో అన్నిటికంటే కష్టమైంది యేసుక్రీస్తులాగా జీవించడమే అన్నాడు. హల్లెలూయా. చాలా కష్టం కాదంటలేదు, కానీ తప్పదు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతో కాలం ఉండం, పైకి వెళ్ళిపోతాం. పరలోకం వెళ్ళాలంటే వేరే మార్గము లేదు. ఉందా? ఉంటే నిలికెద్దరు మహానుభావులు. మనకంటే ముందు చాలానే మార్గాలు నిలికెద్దరు. ఏదైనా ఉందా ఇలా వెళ్తానికి? వంకర మార్గాలు లేవు. కాబట్టి ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ ఇచ్చాను. చెప్పండి, ఈ రక్షణ. వెనక్కి వెళ్ళండి. ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధముగా నీతిగా నిర్భయంగా యథార్థంగా. నీతివంతుడు ఎలా ఉంటాడంట? సింహము వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోవు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాతో చాలా విషయాలు మాట్లాడారు. జీవరత్నాన్ని, మరి లావణ్యను, వారి పిల్లలను మీరు ప్రేమించారు. వారు కూడా మీకు విధేయులై ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ లావణ్య మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల్ని దీవించండి, అబ్బాయిని దీవించండి. జీవరత్నం తల్లిదండ్రులు, లావణ్య తల్లిదండ్రులు, ఇంకా బంధువులు మీరు దీవించండి. చంద్రం గారు ఈరోజు మొదలుకొని మందిరానికి రావడానికి మార్గం తెరవండి. అందరూ
మీ స్వాధీనంలో ఉండి ఈ జీవితం స్వల్పం అల్పం అని తెలుసుకుని నీ వైపు తిరగటానికి సహాయం చేయండి. అలాగే మరి కుమార్తె జన్మదినాన్ని దీవించండి. ప్రతి సంవత్సరం ఈ 13వ తారీఖున మీరు జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఫలము పూర్తిగా వారికి దయచేయండి. అలాగే సంఘాన్ని, అలాగే వాయిద్యాలు, వాట్సాప్లు, కష్టపడుతున్నవారు, వంటలు చేస్తున్నవారు, ఎంతోమంది కష్టపడితే కానీ ఈ కార్యక్రమం జరగదు కనుక వారందరినీ దీవించి మిగిలిన కార్యక్రమాన్ని మీ కృపతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. నేను కొట్టలేదు, నేను చాలా గట్టిగా తగులుతున్నా దాంట్లో.